నేను ఈ లైవ్ లో చెప్తున్నాను. అవును, ఐ నో అబౌట్ హిమ్. అవును. ఏ రోజు ఆయన రాజశేఖర్ గారి నోటి నుంచి ఒక చిన్న తప్పు పదం కూడా ఇప్పటి వరకు నేనైతే వెళ్ళలేదు. అది గంజాయి వరంలో తులసి మొక్క, అది ఏం చేస్తాం. ఆయన కూడా యాక్సెప్ట్ చేయలేదండి. ఇప్పుడు వాళ్ళు ఆ సోషల్ మీడియాలోన, ఇప్పుడు ఇందాక మిత్రులు పూడి తిరుపతిరావు గారు చెప్పారు, అసలు సోషల్ మీడియాని పాజిటివ్ గా ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చింది బీజేపీ పార్టీ. దాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. రైట్, కమ్యూనికేషన్ టు ది పీపుల్, సోషల్ మీడియా అవును, అలా ఉండాలి తప్ప చెత్త చెత్త పోస్టులు ఇవన్నీ పెట్టడం కరెక్ట్ కాదు. చక్కగా ఈ రోజు తీవ్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు రాజశేఖర్ గారు. చక్కగా ఆ బడ్జెట్ మీద మీకున్నటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ దాని మీద సోషల్ మీడియాలో చర్చ జరిగితే ఎంత బాగుంటుంది. ఒక్కొక్క ఎలకేషన్ గురించి పోలీస్ శాఖ కింద ఇచ్చారు, పర్యావరణానికి కింద ఇచ్చారు. ఇది కాదు, ఇంత ఇస్తే బాగుంటుంది, పర్యావరణాన్ని ఈ విధంగా కాపాడుకోవాలి, ఈ విధమైనటువంటి డిస్కషన్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకరికొకరు ఏ కాడికి తిట్టుకోవటము, బూతులు, కామెంట్లతో ఇంకా యువత కూడా అసలు సోషల్ మీడియాకి ఎడిట్ అయిపోయి పొలిటికల్గా కాస్త అవగాహన ఉన్నోళ్ళు కంప్లీట్గా ప్రతిరోజు ఒక్కొక్కరు కనీసం అది యూజ్ చేసేవాళ్ళు ఎక్కడొకక్కడ ఒక ఇంబ్యాలెన్స్ కామెంట్ అయినా పెడతానే ఉన్నారు. అది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. రాజశేఖర్ గారు, బ్రహ్మనాయుడు గారు, మిత్రులు అనేక అంశాలు వచ్చినాయి, చాలా అంశాలు వచ్చినాయి. పూడి తిరుపతిరావు గారు రకంగా మరి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఉండదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి కూడా రాజకీయాల నుంచి శాశ్వతంగా ఉండదు ఈ పార్టీ అనేటువంటిదే మాట్లాడారు. అది చాలా పొరపాటు. రాజకీయ పార్టీల్లో గెలుపోవటములు అనేటువంటివి ఉంటా ఉంటాయి, అది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ అది. సో అలాంటి దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోదు. మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలా, ఒక్కళ్ళతో ప్రారంభమైనటువంటి పార్టీ 17 మందిగా అయింది, ఆ తర్వాత 67 మందిగా అయింది, తర్వాత 151 సీట్లు దాకా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ 11కి వచ్చింది. అంటే రాజకీయాల్లో ఏంటంటే ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. సో అనేక కారణాలు, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలని ప్రజలు నమ్మవచ్చు, నమ్మారు కాబట్టి మరి ఆ పరిస్థితి మాకు కలిగింది. అంటే ఒకటి గుర్తు పెట్టుకోలేని కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు పడిలేచిన కెరటం ఖచ్చితంగా ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది, అది గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయవలసిన అవసరం లేదు. ఆయన అబద్ధ హామీలు ఇచ్చేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే మేము 14 ఎన్నికల్లో మేమందరం కూడా రైతు రుణమాఫీ మీరు ఒప్పుకుంటే మనకి పాజిటివ్ ఉంటుంది. అంటే ఓడిపోయినా పర్వాలేదు కానీ అది కాని నేను ఒప్పుకోను అనేటువంటి మాట మాట్లాడారు. వర్గీకరణ అంశం కూడా మీరు ఒప్పుకోండి, వర్గీకరణాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు అంటే మన చేతుల అంశం కాదు, అది కేంద్ర పరిధి అంశము లేదా సుప్రీంకోర్టులో జరుగుతున్న అంశము. మనం చేయలేదు, మన చేతుల్లో లేని అంశాన్ని మనం ఎలా చేస్తామని చెప్తాము. కాబట్టి ఇలాంటి అంశాలను నేను అబద్ధాలు ఆడేటువంటి అవకాశం లేదు, అబద్ధాలు ఆడను అనేటువంటి నిజాయితీగా మాట్లాడు. ఈరోజు వైఎస్ కుటుంబంలో మరి మీరు చూస్తున్నారు, ఈ నాయకులు మరి చిచ్చు పెట్టి మంట పెట్టి చలి కాచుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు ఇబ్బంది పెట్టి జైల్లో పెడితే ఆ కేసులు అది వ్యాపారానికి సంబంధించింది, పెట్టుబడులకు సంబంధించింది. వాటి రెండింటిలో వ్యాపారాలు చేసినటువంటి వాళ్ళు కాదు, పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు కాదు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు. ఎందుకు ఆ రోజు పెట్టింది ఎర్రం నాయుడు గారు, అవతల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శంకర్రావు గారు, వీళ్ళకి అసలు సంబంధం లేని అంశం. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉండటమే కాకుండా ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టి, కానీ ఆగింది, అది ఆగలేదు కదా. తిరిగి మళ్ళీ ప్రజల్లోకి వచ్చారు కదండి. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజలకు వాస్తవాలు తెలియజేసి ప్రజల మధ్యలో నిలబడి ప్రజల కోసం పోరాటం చేసి మళ్ళీ అధికారంలోకి రావడం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ విజయం సాధిస్తుంది, అంత డౌట్ లేదు. ఇంకొక అంశం చివరిగా రాజశేఖర్ గారు,
మీ ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఏదైనా అభివృద్ధి పనులు చూడొచ్చా ఈ బడ్జెట్లో? ఇప్పుడు మాకేమి సంతోషమే కదండి. ప్రకాశం జిల్లా అనేటువంటి పూర్తిగా వెనకబడినట్టు. అవును. అదే కాదు, దాదాపు మరి 7 జిల్లాలు వెనకబడ్డటువంటి ప్రాంతం ఈ రాష్ట్రంలో ఉంది. ఈ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం అనేటువంటిది, అందులో ఒక ప్రకాశం జిల్లా కూడా. కాకపోతే ఇప్పుడు ఈ బడ్జెట్ చూస్తా ఉంటే ఇది కేవలం అంకెల గారడీ లాగా ఉంది. కొన్ని రంగాలకి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఉన్నటువంటి అంశాలు ఎక్కడ కూడా ప్రస్తావనకి రాకపోవడం అనేటువంటి. అది ఇందాక శివశంకర్ గారు అన్నారు, అవి సూపర్ 6 అవి పెట్టకూడదు ప్రిన్సిపల్. అది ఏవైతే అక్కడ కేటాయించారు ఎలకేషన్ వాటిలోనే ఇప్పుడు బహుశా మరి బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమం, ఇప్పుడు ఈ సంక్షేమాల నుంచి ఆయా సామాజిక వర్గాలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో ఏమన్నా ఎలికేట్ చేస్తారేమో. ఇక మరి దీని మీద ఇంకా క్లారిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. మరి సరే, దానికి అలా మీరు అన్నట్టుగా తీసుకున్నారు. ఇప్పుడు రైతులకి సంబంధించింది ఒక అంశం తీసుకున్నారు. రైతులకు సంబంధించింది 20,000 పెట్టుబడి సహాయం ఇస్తాం చెప్పడం జరిగింది. ఏమంటే అనుకుంటారు కదా, దానికి కేంద్రము మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, కేంద్రం 6,000 ఇచ్చిన తర్వాతనే మనం దాని గురించి ఆలోచన చేయాలనేటువంటి మాట. ఇప్పుడు కేంద్రం మీద 6,000 ఇవ్వాలని కేంద్రం. ఇక్కడ వ్యవసాయ బడ్జెట్ ఇచ్చారుగా, ఇందులో నుంచి ఎలికేషన్స్ చేస్తారేమో మరి చూద్దాం, చెప్తున్నాను. ఇప్పుడు ఆ విధంగా కేంద్రం 6,000 ఇచ్చాక చూద్దాం అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి 53,53,000 మంది ఉంటే మీరు ఒక్కసారి కానీ వీళ్ళందరికి కానీ వీళ్ళు చెప్పిన మరి 20,000 ఇస్తామన్న మాటగా చూస్తే 10,706 కోట్ల రూపాయలు అవసరం వీళ్ళు ఇచ్చిన హామీకి. కానీ వీళ్ళు కేటాయింపులు ఏంటి, 4,500 కోట్లు మాత్రమే కేటాయింపు. మిగిలిన డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సరే, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. ఎక్కడున్నాయండి సూపర్ 6 లో మొట్టమొదటి సంతకాలు పెట్టినట్లు అయ్యే కదా. మహిళా శక్తి చెప్పారు, మహిళా శక్తి అన్నారు కదండి. 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు నెలకు 1,500 సహాయం చేస్తా ఉన్నారు. అంటే సంవత్సరానికి 18,000 సహాయం చేస్తా ఉన్నారు. ఏమండి ఆ ప్రస్తావన ఎక్కడ ఉందా? అంటే ఒక మాట అండి, రాజశేఖర్ గారు, 3 పేజీల బడ్జెట్ ఉంది. దీంట్లో మరి ఇక్కడ కేటాయింపులు ఏతోనే వీటిలో మళ్ళీ ఉప కేటాయింపుల కింద ఇప్పుడు రైతులకు ఇచ్చేదాని కింద వ్యవసాయ బడ్జెట్ క్యాలిక్యులేట్ చేసిన దానికి ఏమైనా కేటాయిస్తారా? మరి పాఠశాలలకి విద్యాశాఖకి కింద నిరుద్యోగ వృత్తులు ఏమైనా కేటాయిస్తారా? మరి ఇవన్నీ ఇంకా 2-3 రోజులు అయితే కానీ పూర్తిగా క్లారిటీ రాదు. కాదు బ్రహ్మనాయుడు గారు, మహిళా శక్తి పథకం గురించి నేను 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ళు అంటే 18,000 సంవత్సరానికి ఇస్తాం వాళ్ళు. అంటే దాదాపు మహిళలు 2,30,30,000 పరిస్థితిలో ఉన్నాయి. మరి ₹1 అన్న దాని మీద ఏమన్నా చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయా? అంటే ఇచ్చిన హామీలు, నేను వేరే ఏం మాట్లాడుతున్నా. ఇప్పుడు బడ్జెట్ లో ఏంటంటే పథకాలు నిధులు సున్నాకి ఏం కనపడుతుంది, పథకాలకి ఎక్కడైనా ఉందా? ఇప్పుడు నిధులు కేటాయింపు లేదు, అయినా కూడా 41,000 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అమరావతి చూస్తే 15,000 కోట్ల రూపాయలు చూపించారు అమరావతికి. అది ఏంటది, గ్రాంట్ లో వస్తుందా లేకపోతే రుణాల్లో వస్తుందా, ఏదనేది ఏంటి అసలు దాని మీద ఉంటది. తర్వాత ఒకే ఒక్క విషయం మాట్లాడు. నేనేమంటానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 19 నుంచి 19 మే 30వ తారీఖున అధికారంలో వచ్చింది. 1.5 ఇప్పుడు మేము కేవలం 1.5 నెలల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేటువంటిది. వీళ్ళు కాలయాపన చేసి బడ్జెట్ పెట్టలేని దుస్థితి నుంచి 5 నెలల తర్వాత తీసుకొచ్చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు మేము 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న సందర్భంలో కూడా రావాల్సిన ఆదాయం రాకపోగా అదనంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మరి హామీలు ఇచ్చి నెరవేర్చుకుని వెళ్ళారు కదా. ఇప్పుడు తర్వాత శివశంకర్ గారు ఒకే ఒక మాట, శివశంకర్ గారు నా మీద కూడా కేసులు పెట్టారు. మీకు తెలియదండి,
2014 ముందు నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి చేసే సందర్భం, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసే సందర్భం నా మీద ఒక్కొక్క కేసుకి 8 సంవత్సరాలు ఒక కేసుకి తిరిగితే, తర్వాత 5 సంవత్సరాలు ఒక కేసు, 3 సంవత్సరాలు ఒక, ఈ కోర్టుల చుట్టూ తిరిగిన పరిస్థితి. కేసులు మరి ఇవన్నీ రాజకీయంగా చేసేటువంటి కేసులు, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు మేము కూడా పడి వచ్చిన వాళ్ళమే. కేసులు పెట్టద్దు. ఇప్పుడు ఎవరు తప్పు చేసినా శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు. అందులో పార్టీలకు అతీతంగా చెయ్యొద్దు అని కోరుతున్నాను. తిరుపతిరావు గారు గారు, ఈ దేశంలో మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడూ పూర్తిగా కనుమరుగవ్వాలని కోరుకోవాలి మేము. ఎందుకని అంటే ప్రత్యర్థి ఉండేటప్పుడే మన బలం అనేది బయటపడుతుంది. ఆ విధానం మాది. మేము వైసీపీ పార్టీ గురించి నేను ఏదైతే మాట్లాడానో వాళ్ళ తీరు ఆధారంగా వస్తున్నటువంటి విషయం చెప్పాను తప్పిస్తే వైసీపీ పార్టీ కనుమరుగవ్వాలని ఎవరు మేము కోరుకోవట్లా. మాకు అవసరం కూడా లేదు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలుస్తారు, మాట్లాడతారు. నిన్నటికి నిన్న నేను అరగంట సేపు మాట్లాడాను జగన్మోహన్ తిరుపతిరావు గారు. నిన్నటికి నేను జగన్మోహన్ గారితో అరగంట సేపు కూర్చొని మాట్లాడానండి అనేక అంశాల మీద, మా జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయాల మీద. ఇప్పుడు కలవరు లేదంటే గంజాయి ఓడము లేకపోతే ఇంకోటి అంటే అది పొరపాటు అని కలుస్తాము. అందరూ మా ఫీడ్బ్యాక్ తోనే ఆయన వర్క్ చేస్తా చేస్తాం. మీ పనితీరు ఆధారంగా మీ భవిష్యత్తును మేము ఫోర్కాస్ట్ చేస్తాం, కానీ మీరు ఏం చేస్తున్నారనేది మాకు అవసరం లేదు. మా పార్టీని పరిస్థితి మేము చూసుకుంటాం. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఇప్పుడు బడ్జెట్ ఎలకేషన్స్ ప్రధానమని చెప్పేసి క్లోజ్ చేద్దాం. నేను ఏం చెప్తానంటే, వాళ్ళు ఆ రోజు నవరత్నాలు అనుకోని కూడా నవరత్నాలకు విడివిడిగా అక్కడ బడ్జెట్ లో కేటాయింపులు లేవు. ఈవేళ సూపర్ 6 సంబంధించి కూడా ఆ విధంగా ఉండవు. ఎప్పుడు కూడా సంక్షేమానికి అవసరమైనటువంటి నిధుల నుండి ఆయా పథకాలకి ఎంత అవసరం ఉండాలి, ఎంత ఉండదు అనేది ఆ తర్వాత శాసనసభలో చర్చించుకొని, మంత్రిమండలిలో చర్చించుకొని, ఆమోదం తీసుకొని ముందుకెళ్ళే తీరే ఉంటది. అంతేగాని ఈ పథకానికి ఇంత. ఇంకోటి ఏంటంటే సూపర్ 6 లో ఒక పథకం ఇప్పుడు లాంచ్ అయింది కాబట్టి దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఉంటాయి. ఇంకా లాంచ్ అవ్వాల్సినటువంటి పథకాలు ఉన్నాయి కాబట్టి అవేవి ఈ వాళ్ళ ప్రస్తావించరు మా బడ్జెట్ లో. ఓకే, ఏదైతే అంటే క్లియర్ కట్ గా ఆయా పద్ధతులకు సంబంధించి అంటే సంక్షేమము, అభివృద్ధి, లేకపోతే ఇట్లాంటి పద్ధతులు మెయిన్ పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులకు అనుబంధంగానే ఇవి మళ్ళీ ప్రభుత్వం తాలూకా విధి విధానాలు, వాళ్ళ తాలూకా వెసులుబాటు, వచ్చినటువంటి నిధుల ఆధారంగా వాటిని పెట్టుకోవడం జరుగుతుంది. నేను అదే చెప్పాను. గత ఏడాది ఇదే ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాంట్లో 51,000 కోట్ల రూపాయలు తగ్గించుకొని వాళ్ళ వాస్తవ పద్ధతులు పెట్టుకోవాల్సి వచ్చింది. వాళ్ళే చేశారు, అది మేము చేసింది కాదు. అది వాళ్ళు పెట్టిన దాంట్లో 51,000 కోట్ల రూపాయలు కోత పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకని అంటే రాబడులు లేవు కాబట్టి ఇది ఒక అంశం అన్నమాట. వాళ్ళైతే ఒకటైతే మేము చెప్పగలం, కూటమి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకి దిగినట్లయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చిన మరుక్షణము జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక రకంగా అరెస్ట్ చేసి పడేవాలి. చెయ్యలేదే. లేకపోతే అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన వెంటనే ఆయన కక్ష సాధింపుకు దిగాల, ఎక్కడెక్కడ దిగలేదే. కాబట్టి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళడం అనేది కూటమి తాలూకా ప్రభుత్వం తాలూకా ఆలోచన. రాష్ట్ర అభివృద్ధి